హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే దేవరా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవడంతో కొరటాల శివ గారు, ఎన్టీఆర్ గారు, అలాగే ప్రొడ్యూసర్స్ అంతా ఒక సక్సెస్ పార్టీని అయితే అరేంజ్ చేశారనమాట. సో ఆ సక్సెస్ పార్టీ అరేంజ్ చేయడానికి వెనక ఇంకో రీజన్ అయితే ఉందన్నమాట. అది ఏంటి అంటే పబ్లిక్లో అరేంజ్ చేయలేదు, అంటే క్రౌడ్ ఎక్కువగా వస్తున్నారు, దానివల్ల ఇబ్బంది అవుతుంది, ఫ్యాన్స్ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి మూవీ టీం అయితే జస్ట్ ఒక ప్రైవేట్గా ఒక చిన్న ఆడిటోరియంలో ఉంటే అందులో ప్లాన్ చేసుకున్నారనమాట. సో అదంతా వేరే విషయం. బట్ అక్కడ జరిగింది ఏంటి అంటే 1 by 1 స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడడం జరిగిందనమాట. సో మిగతా మూవీ టెక్నీషియన్స్ అందరూ కూడా నార్మల్గా మాట్లాడి వెళ్ళిపోయారు, థ్యాంక్స్ చెప్పుకున్నట్టు అలా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుని వెళ్ళిపోయారు అనమాట. బట్ తారక్ అన్న దగ్గరికి వచ్చేటప్పటికి, అలాగే కొరటాల శివ గారి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం వాళ్ళ స్పీచ్ కంప్లీట్గా వేరే లెవెల్లో ఉందన్నమాట. సో ఎందుకంటే ముందుగా కొరటాల శివ గారి గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది చూడండి. సో కమింగ్ టు తారక్ గారి గురించి చెప్పాలంటే, తారక్ అనే స్పీచ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఆయన ఒకరిని ఉద్దేశించి మాట్లాడడం జరిగిందనమాట. సో నేను ఆ పేరు చెప్పను, మీకు ఇంకొంతసేపట్లో మీకే తెలిసిపోద్ది అనమాట. సో కొరటాల శివ గారు ప్రీవియస్ ఫిల్మ్ ఒక తీశారు, ఆచార్య అని చెప్పి. అది ముందు అనుకున్న స్టోరీలో ఓన్లీ చిరంజీవి గారే ఉంటారనమాట. కాకపోతే చిరంజీవి గారు రామ్ చరణ్ గారిని తీసుకొచ్చి మూవీలో ఇరికించాలి, RRR వల్ల వచ్చిన ఫేమ్ని వాడుకోవాలి అనే ఒక ఐడియాతో రామ్ చరణ్ని తీసుకొచ్చి ఆచార్యలో ఇరికించారనమాట. సో ఫస్ట్ కొరటాల శివ గారు వద్దని చెప్పారు, సార్ ఇలా స్టోరీ దీనికి సపోర్ట్ చేయదు, సో ఆ క్యారెక్టరు 2 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉంటే అది సినిమా మొత్తం స్పాయిల్ అయిపోద్ది అని ఆయన ముందే చెప్పారు. బట్ చిరంజీవి గారు ఏంటంటే అది ప్రెస్టేజ్గా తీసుకొని, సో నువ్వు ఒక డైరెక్టర్వి, నువ్వు నాకు చెప్పడం ఏంటి అన్నట్టు ఆయన భావించి ఫోర్స్ఫుల్గా స్టోరీలో కొన్ని మార్పులు చేయించి, కొన్ని డైలాగ్స్ మార్పించి, అదంతా మొత్తం సినిమా అవుట్పుట్నే మార్చే విధంగా అయిందనమాట ఆఖరికి. సో అదంతా జరిగిన తర్వాత కొరటాల శివ గారు అదే ఆచార్య సినిమా ఎలా కంప్లీట్ చేసేసారు, అంతా అయిపోయింది. రిలీజ్ అయిన తర్వాత 0 shares కూడా వచ్చాయి అనమాట. 0 share అంటే కొన్ని ఏరియాల్లో కనీసం ఒక్క సీట్ కూడా బుక్ అవ్వలేదన్నమాట. సో అలాంటి రికార్డులు కూడా పెట్టుకుంది ఆచార్య, అలాంటి వరస్ట్ రికార్డ్స్ కూడా పెట్టిందనమాట. సో కొరటాల శివ గారు ప్రీవియస్ ఫిల్మ్స్ చూసుకుంటే చాలా మంచి సినిమాలు, మిర్చి, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భరత్ అనే నేను, ఇవన్నీ కూడా చాలా మంచి సినిమాలు అనమాట. సో అలాంటి డైరెక్టర్ ఆచార్య లాంటి డిజాస్టర్ ఎలా తీశాడు అని చెప్పి చాలామంది ఇదే ఆలోచించారు. చిరంజీవి గారు ఏదో చిన్న వేలు పెట్టారు స్టోరీలో, ఆయన ఏదో ఇరికించారు అని చెప్పి చాలామంది అయితే అదే విధంగా చెప్పారనమాట. అయితే సినిమా రిలీజ్ అయిపోయింది, మూవీ పెద్ద డిజాస్టర్ అయిపోయింది, అంతా అయిపోయింది, కదంతా అయిపోయింది. చిరంజీవి గారు వదిలేయాలి, కానీ వదలకుండా ఆయన ఏం చేశారు అంటే కొరటాల శివ గారి గురించి ఏ ఈవెంట్లో పడితే ఆ ఈవెంట్లోనే, ఎవరి ముందైతే ఎవరి ముందే, ఎక్కడ పడితే అక్కడ కొరటాల శివ గారి కోసం నెగిటివ్గా చెప్పడం స్టార్ట్ చేశారు. సో ఆచార్య సినిమాకి నాకు ఏ సంబంధం లేదు, డైరెక్టర్ ఏం చెప్తే నేను అదే చేశాను, సో ఆయనే మార్పులు చేర్పులు అన్నీ కూడా ఆయనే చేశారు, సో మొత్తం బాధ్యత ఆయనదే, ఫెయిల్ అయింది అని చెప్పి నాకు ఎలాంటి బాధ లేదు, కాకపోతే నా కొడుకుతో నేను సినిమా చేసాం బట్ అది ఆడలేదు అనే ఒక్క బాధ తప్ప మిగతా ఏం లేదు. బట్ సినిమా ఫాల్ట్ అయితే మాత్రం అది డైరెక్టర్దే అని కొరటాల శివ గారి మీదనే మొత్తం ఆ ఫెయిల్యూర్ యొక్క రెస్పాన్సిబిలిటీ మొత్తం ఆయన మీద పెట్టేశారనమాట. సో అది తారక్ గారికి నచ్చలేదు. సో తారక్ గారు చాలా హర్ట్ అయ్యారు, ఎందుకంటే కొరటాల శివ గారితో తారక్ గారికి ముందు నుంచి చాలా మంచి ఫ్రెండ్షిప్ అయితే ఉందన్నమాట. జనతా గ్యారేజ్ ఆ టైం నుంచి కూడా ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. సో అలాంటి కొరటాల శివ గారిని చిరంజీవి గారు ఇలా మాట్లాడడం తారక్ గారు ఏమాత్రం తట్టుకోలేకపోయారు. అందుకే సినిమా రిలీజ్ అయిపోయి బ్లాక్ బస్టర్ కొట్టేంత వరకు కూడా నువ్వేం మాట్లాడొద్దు శివ అని చెప్పి తారక్ గారు అయితే కొరటాల శివ గారిని కంట్రోల్ చేయడం జరిగింది. సో ఆ విజువల్స్ కూడా కొన్ని దగ్గర మనకి లీక్ అయినవి కూడా మన దగ్గర ఇంటర్నెట్లో ఉన్నాయి, మీరు కావాలంటే యూట్యూబ్లో ఒకసారి చెక్ చేసి చూడొచ్చు అనమాట. అయితే ఆ రోజు రానే వచ్చిందనమాట, కరెక్ట్గా దేవరా రిలీజ్ అయిపోయింది, ఈ రోజుకి 400 కోట్ల కలెక్షన్ అయితే చేసిందనమాట. సో ఈరోజు ఆ సక్సెస్ పార్టీ అరేంజ్ చేసి ఇప్పుడు తారక్ గారు చిరంజీవి గారికి సరైన కౌంటర్ అయితే ఇచ్చారు గైస్. ఏం మాట్లాడారంటే,
మీరు ఇండస్ట్రీలో పెద్ద అయి ఉండొచ్చు, మీరు ఇండస్ట్రీని ఒక బాధ్యతగా తీసుకొని ఉండొచ్చు, బట్ డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేయకపోతే అది వేస్ట్ అనమాట. అలాగే మీకు ఎన్ని సినిమాలు 150 సినిమాలు ఉన్నా సరే సినిమా డైరెక్టర్, సినిమా టెక్నీషియన్స్తో ఎలా నడుచుకోవాలో తెలియాలి. అది లేనిపోయినప్పుడు మీరు వేస్ట్ అనమాట. అన్నంత ఇండైరెక్ట్గా తారక్ గారు చిరంజీవి గారిని అయితే తిట్టడం అయితే జరిగిందనమాట. అంటే ఆయన అక్కడ కూడా డైరెక్ట్గా పేరు మెన్షన్ చేయలేదు, లేకపోతే ఇంకో విధంగా కన్వే చేయలేదు, బట్ చెప్పిన మాటలన్నీ కూడా ఇండైరెక్ట్గా చిరంజీవి గారిని ఉద్దేశించి మాత్రమే చెప్పారనమాట. ఆయన ఒకే మాట చెప్పారు, ఏంటంటే కొరటాల శివాని ఎవరు ఎంకరేజ్ చేసినా చేయకపోయినా నేనున్నాను, నేను ఎంకరేజ్ చేస్తాను. ఆయన ఆచార్య లాంటి డిజాస్టర్లు 100 డిజాస్టర్లు తీసినా నేను కొరటాల శివ గారితో సినిమా చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాను అని చెప్పి ఆయన ఒక సపోర్ట్ అయితే ఇచ్చారనమాట. సో ఆ డైలాగ్ విన్న తర్వాత యాజ్ అ ఫ్యాన్గా నాకు కూడా చాలా ఎమోషనల్ అయిపోయాను అనమాట. అంటే ఇలాంటి సపోర్ట్ ఇచ్చే హీరోలు కదా మన తెలుగు ఇండస్ట్రీకి కావాలి అని చెప్పి నాకైతే అనిపించింది గైస్. సో అందుకే ఈ వీడియో చేశాను. సో మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి గైస్. సో థ్యాంక్ యూ గైస్.